కొంచెం సార్ వచ్చినారు ఉంటారు సార్ ప్లీజ్ కొంచెం అందరూ కూర్చొని అందరికీ పరిచయం చేస్తారు, అందరూ తీసుకుంటారు, అందరూ ఉండండి ఇక్కడ చేరలేసాయి. మనంతా అజయ్ సార్ వచ్చిన ఉద్దేశంతో అందరూ మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని ఎన్నో సినిమాల్లో చూసి మీ యాక్షన్ నచ్చి అజయ్ సార్ అంటే అందరికీ మీ గుండెల్లో ఉన్నారు, వాళ్ళ గుండెల్లో వీళ్ళంతా కూడా పురప్రముఖులు పలందారు అందరికీ సార్. పుష్ప విక్రమార్కుడు జనతా గ్యారేజ్ కూడా పుష్ప విక్రమార్కుడు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. అది ఫెరోషియస్, ఇది జనతా గ్యారేజ్ కూడా బాగుందా? బృందావనం కూడా చాలా బాగుంది. అన్ని డాక్టర్ తెలిసిన లోకల్ సంబంధించిన అవును సార్ ఇక్కడే. మదనపల్లి షూటింగ్ చేశారు, లక్ష్మీ కళ్యాణ్ మళ్ళీ ఇదే వంశీ రైట్ సార్ అట్లా ఓకే బ్రో ఓకే మేడం సైడ్ సార్ కూర్చోండి సార్. కాజూరి చరణ్ సినిమాకి యాక్షన్ చెప్పలేదు కదా ఇంకా. మన స్థానికుడు అశ్విన్ కామరాజు గారికి స్వాగతం సుస్వాగతం. నువ్వే ఇస్తున్నా ఉమాశంకర్ ఉంటారు. రాచిన్నారు చెప్పలేదు అడుగు ఏమంత మనం చెప్పలేదు. పలంనేరు మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో ఈరోజు పలంనేరులో 2వ రోజు షూట్ జరుగుతుంది. ది బ్రెయిన్ అనే మూవీ. మనకి ఇందులో ముఖ్య క్యారెక్టరు అజయ్ సార్ చేస్తున్నారు. సపోర్టింగ్ రోలు మెయిన్ లీడ్ క్యారెక్టరు కాజూరు చరణ్ గారు, బాలాజన్న కొడుకు, కాజూరు బాలాజన్న కొడుకు చరణ్ చేస్తున్నారు. అలాగే ప్రొడ్యూసరు జయచంద్ర గారు, మా కో ప్రొడ్యూసర్ ఉమాశంకర్ గారు, తర్వాత మన జయప్రకాష్ రెడ్డి గారు సీనియర్ ఆర్టిస్టు, మంచి నటుడు. ఆయన లేరు కానీ వాళ్ళ డాటర్, వాళ్ళ హస్బెండ్ సారు రాజశేఖర్ గారు ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఇంకా ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్లు చాలామంది ఉన్నారు. దగ్గరలోనే వాళ్ళని మీడియాకి కానీ ప్రతి ఒక్కదానికి తెలియజేస్తాం. సో ఒక సబ్జెక్ట్ అనేది మనం ఈ సినిమా గురించి తీసుకున్నామంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, థింకింగ్ ఆఫ్ వే డిఫరెంట్ టైప్లో. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాడు, ఆ తర్వాత
నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా ఆలోచిస్తాడు. ఆ మైండ్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, ఆ ఆలోచన ఎంతవరకు కోల్పోతుంది జీవితాన్ని అనేదాన్ని ఒక మెసేజ్ రూపంలో చెప్పి కనీసం కొంతమంది కన్నా మనం ఈ మెసేజ్ని పోస్ట్ చేయగలం. ఆ మైండ్ ఆలోచనల్ని సక్రమంగా ఉంచుకుంటే జీవితం బాగుంటుంది, ప్రతి ఒక్కరిది బాగుంటుంది, లైఫ్ అనేది మంచిగా లీడ్ చేయొచ్చు అనేది మన అజయ్ సార్ తోటి ఆడియన్స్కి చెప్పిద్దామని, ఒక మంచి మెసేజ్ చెప్దామనేసి వాస్తవాలని దగ్గరగా హంగు ఆరబాటాలు అనేవి ఎక్కడ లేకుండా వాస్తవాలకు దగ్గరగా ఈ చిత్రాన్ని తీస్తున్నాము. సో దీనికి ఇక్కడ ఇది 2వ రోజు. నిన్న మన గుడియాతం రోడ్డు గడ్డూరు కాలనీ దగ్గర చేసాము, ఒక హౌస్లో మంచి సిచ్యువేషన్స్ చేసాము. ఇక్కడ మన కో ప్రొడ్యూసర్ అయినటువంటి ఉమాశంకర్ గారు వాళ్ళ మా అన్నయ్య గిరణ్ వాళ్ళ ఇంట్లో షూట్ చేస్తున్నాము. ఇంకా మెయిన్ కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇక్కడే ఇంకా ఒక 4 రోజులు షూటింగ్ అనేది జరుగుతుంది. సో ఎక్కడ కానీ పలంనేరు ప్రజలు మంచి సపోర్ట్ చేస్తున్నారు, ఏ ఇబ్బంది పెట్టకుండా మాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పలంనేరు ప్రజలందరికీ నా తరపున ఇక్కడే ఇది చేశాము. సో ఇది నాది 4th మూవీ. లాస్ట్ టైం కూడా వృషభ ఇక్కడే షూటింగ్ చేశాము. మంచిగా సపోర్ట్ చేశారు అందరూ. సో మీరందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా సారు చెప్తారు. అలాగే ఇది మధ్యప్రదేశ్, హైదరాబాదు, ఇంకా దీంతో లాస్ట్ టైం షూటింగ్లో కూడా అజయ్ ఘోష్ గారు, జ్యోతి గారు, చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. సో నెక్స్ట్ మాకు మంచి ఫస్ట్ లుక్ తోటి మీ ముందుకి తీసుకొస్తాననేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాకు వచ్చి షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా గురించి సంబంధించి చెప్పాల్సిన క్వశ్చన్ మొత్తం చెప్పేశారు మా డైరెక్టర్ గారు. ఒక మంచి మెసేజ్, ఒక మంచి కాజ్తో, అంటే ఈరోజు బర్నింగ్ ప్రాబ్లమ్ సొసైటీలో, సమాజంలో ఏదైతే చాలా స్ట్రాంగ్ బర్నింగ్ పాయింట్ ఉందో దాని మీద ఈ సినిమా దాన్ని బేస్ చేసుకొని కథని తీసుకున్నాను డైరెక్టర్. నాకు అశ్విన్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. కోర్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అంటే సమాజంలో ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి, దాని మీదే సినిమా తీసుకున్నాం పర్టికులర్గా. ఇంక ఇక్కడ చిత్తూరు ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు, పలంనేరు కానీ చిత్తూరు కానీ అందరూ కూడా. అండ్ ఆల్ ద బెస్ట్ టు చరణ్, జయచందర్, అలానే వీరశంకర్, ఉమాశంకర్ గారు ఉన్నారు, గిరి గారు ఇంట్లో షూటింగ్ చేస్తున్నాం, మా ప్రొడ్యూసర్ బ్రదరీనా. సో హ్యాపీ అండి, హ్యాపీ. చిత్తూరులో షూట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ లుకింగ్ ఫార్వర్డ్, మళ్ళీ వచ్చి కూడా షూట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన అజయ్ సార్ అంటే అందరికీ సుపరిచితులు. తన నటనా చాతుర్యంతో ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కాకుండా బాలీవుడ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మనం మేమేదో ఢిల్లీ వెళ్తుంటే ఆ విక్రమార్కుడు నటించారు, ఆ సార్ సూపర్ అంటారు. ఆయన మన పలంనేరు పరిసర ప్రాంతాల్లో ఈరోజు ది బ్రెయిన్ షూటింగ్కి వచ్చినారు. వారికి ఇక్కడ నిర్మాతలకి, డైరెక్టర్లకి, ఎవరెవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, ఆర్టిస్టు, ప్రతి ఒక్కరికి కూడా పలంనేరు ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే మన డైరెక్టర్ అశ్విన్ కామరాజ్ గారు మన ప్రాంత వాసుని, మా అన్న కొడుకే. ఇక్కడ ఎన్నో సినిమాలు చేసినా కూడా ఈ ప్రాంతం పైన ఉండే అభిమానంతో ఖచ్చితంగా మన పలంనేరుని చూపించాలని అతని తాపత్రయంతో ఎప్పుడు చేస్తున్నారు. ఇది ఒక మంచి సబ్జెక్టు నాకు కూడా చెప్పినారు. దాంట్లో అజయ్ సార్ గారిని వాళ్ళ టెక్నీషియన్ ఎంచుకున్నప్పుడే నేను అనుకున్నాను, ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధించాలని, వీళ్ళకి అందరికీ మంచి పేరు చేయాలని. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకా కూడా కొంతమంది రావాలా, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ పలంనేరు అంటే ఎవరైనా కూడా ఈ ప్రాంతాన్ని అభిమానిస్తారు. ఇప్పుడు అజయ్ సార్ కూడా సేమ్ అదే మరి, ఇక్కడ మనుషుల్ని, మంచి మనసుల్ని, ఈ ప్రాంతాన్ని, వాతావరణం కాబట్టి వాళ్ళు ఇక్కడ చేయిందని కూడా మీ సినిమా హిట్ కావాలని, మీరు మీ రంగాల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా, పేరు ప్రఖ్యాతలు కూడా మీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మళ్ళీ కూడా జిల్లా పడమటి ప్రాంతాల్లో షూటింగ్ చేయాలి. ఖచ్చితంగా మళ్ళీ మా పలంనేరు ప్రాంతానికి ఇటువంటి సినిమా డైరెక్టర్ అయితే మొత్తం ఇక్కడ లొకేషన్స్ అన్ని ఐడియా ఉన్నాయి. మీరు కూడా చూసారు అనుకోండి, మంచి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, వాటర్ ఫాల్స్లు, ఓల్డ్ బిల్డింగ్, హిస్టారికల్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి ఈ ఏరియాలో. మరీ ముఖ్యంగా మిమ్మల్ని చూసాక చాలా మంది వస్తుంటారు. అంటే మీరు అభిమానము, మీరు అందరితో చిరునవ్వుతో స్వాగతిస్తున్నారు కాబట్టి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అజయ్ సార్. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళకి వర్క్ కూడా అన్నితో భావించకూడదు, వాళ్ళ వర్క్ లో ఉంటారు కాబట్టి మన తీసుకుంటాం. అయిందా అందరూ తీసుకున్నా వెళ్ళిపోండి, ఇబ్బంది పెట్టించదండి ప్లీజ్. అయింది.
రమణ నువ్వు ఎన్నిసార్లు తీసుకుంటావు రమణ? పద పద పద. అభిమానులు అనకూడదు. ఓన్లీ ఇంకొక అవకాశం కదా. చూడు చూడు వీరప్పన్న చూడ. ఓకే ఓకే సరే వెళ్ళండి. వెనకాల గుడ్డ ఇట్లా ఏం యాసిన్ బాగా తీసుకో. వచ్చినాయి.